ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. డే రొటీన్ తీసి చాలా రోజులు అయిపోతుందండి. నాకు అస్సలు కుదరట్లేదు జస్వి పాపతో. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. తప్పకుండా చూడండి. ఈరోజు అయితే సాటర్డే అండి. మార్నింగ్ ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఇంకా జస్వి పాపను అయితే రెడీ చేయాలి. నేనైతే పోస్ట్ కూడా చేసేసుకున్నానండి. ఇంకా టిఫిన్ అయితే చేయాలండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. ఈరోజు అత్తయ్య గారు కూడా జస్విని చూడడానికి వస్తానన్నారు. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పూజ అయితే చేసేసుకున్నానండి. మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు టిఫిన్ చేసేసి. జస్వి అయితే బయట ఆడుకుంటుందండి. జస్వీరా లోపలికి వచ్చి. ఇంకా జస్వి పాపకి టిఫిన్ తినిపిస్తూ నేను కూడా తినేస్తానండి. దోశలు వేస్తున్నాను ఈరోజు. ఇంకా మా వారైతే పప్పాయ తీసుకొచ్చారండి. ఎంత పెద్దగా ఉందో. ఇంకా అత్తయ్య గారు మావయ్య గారు వస్తారు కదండి, కట్ చేసి పెట్టమని చెప్పారు. ఇంకా కట్ చేస్తానండి. కట్ చేసి పీసెస్గా చేసేసి బాక్స్లో వేసేస్తాను. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అయితే పెడతానండి. టిఫిన్ అయితే చేసేసి వస్తారు. ఇంక ఇదైతే పెడతానండి. ఇంకా దోశలు అయితే వేసేసుకుంటున్నానండి. ఒక 2 దోశలు అయితే తినేస్తాను. మార్నింగే హాట్ వాటర్ తాగేసానండి, లెమన్ హనీ కలుపుకొని. బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేయకూడదంట. ఇంకా అందుకనే ఏదో ఒకటి తింటున్నానండి. ఒక దోశ తినేస్తాను. జస్వికి అయితే ఇంకొక దోశ వేసి తనకు కూడా తినిపిస్తానండి. తనైతే తినట్లేదు, చూడాలి తింటుందో లేదో. ఇంకా దోశలు వేసేలోపు అత్తయ్య గారు అయితే వచ్చేసారండి. ఇంకా మా వారైతే వెళ్ళి తీసుకొని వచ్చేసారు. ఇంకా అత్తయ్య గారికి కూడా టిఫిన్ వేసేసి నేను టిఫిన్ చేసేసానండి. ఇంకా వాళ్ళ నాన్నమ్మతో కవర్లు చెప్తుంది. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఇంక ఈ రోజు అయితే సాటర్డే అండి. గుత్తి వంకాయ ఫ్రై అయితే చేస్తానండి. పప్పు టమోటా అయితే చేసేసి ముందుగా అయితే నీట్గా గుత్తి వంకాయల్ని కడిగేసి కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఉంచుకున్నానండి పక్కన. తర్వాత అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక గుప్పుడు పచ్చెనపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కారానికి సరిపడినంత ఎండుమిర్చిని అయితే వేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేశానండి. తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని అందులోనే కొంచెం అల్లాన్ని వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్లా అయితే చేసేసానండి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయల్లో అయితే ఆ మసాలాన్ని ఒక్కొక్కటిగా తీసుకొని వంకాయలు అన్నీ పెట్టేశానండి. చూడండి, ఈ విధంగా మంచిగా అన్నీ పెట్టేసుకోవాలి. అన్నీ పెట్టేసిన తర్వాత చూపిస్తానండి. చూడండి, అన్నీ పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత మిగిలిపోయిన మసాలా పేస్ట్ ఉందండి నా దగ్గర, అదే కొంచెం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత మనం వంకాయలు ఉన్నాయి కదండి, ఆ వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా మూత పెట్టి ఫ్రై చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉందండి. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను కూడా వంకాయ ఫ్రై. గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తాను కానీ ఫ్రై ఎప్పుడు ట్రై చేసేయలేదండి. ఇప్పుడే చేశాను. చాలా బాగా వచ్చిందండి. ఒకసారి అన్నీ కలిపేసుకొని మంచిగా మూత పెట్టి మగ్గించేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చూసుకోవాలండి వంకాయల్ని. చాలా మంచిగా లోపల ఉడకదు అని చెప్పి డౌట్ అయితే పడిన అవసరం లేదు. చాలా మంచిగా మగ్గిపోతుంది. చూడండి, అంతేనండి. టేస్టీ వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. వంట అయితే అయిపోయిందండి. జస్వి పాపకి నీళ్ళు అయితే పెట్టేసి స్నానం అయితే చేపించేశాను. జస్వి అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మా లంచ్లోకి అయితే నేను వైట్ రైస్, గుత్తి వంకాయ ఫ్రై, పప్పు టమోటా అయితే చేశానండి. అందరూ లంచ్ అయితే చేసేసారు. మా వారు కూడా లంచ్కి వచ్చారండి. మా వారు కూడా తినేసి వెళ్ళిపోయారు. ఇంకా ఆఫ్టర్నూను పప్పు బియ్యం అయితే నానబెట్టానండి. ఇంకా వాళ్ళ నాన్నమ్మ తాతయ్య బయట గాలేస్తుందని చెప్పి కూర్చున్నారు. ఇంకా వాళ్ళతో కొంతసేపు ఆడుకొని పడుకుని పోయిందండి జస్వి. ఇంకా వాళ్ళు కూడా కొంతసేపు రెస్ట్ తీసుకున్నారు. ఇంక ఈవినింగ్ అయితే అయ్యిందండి. టీ పెట్టేసి ఇచ్చేసాను. మా వారు సమోసా పకోడీ అయితే తీసుకొచ్చారు. అవి అయితే తినేసామండి. ఇంకా పిండి కూడా ఆడేసానండి మా అత్తయ్య గారు వాళ్ళకి, మాకు కూడా.
వాళ్ళైతే ఆ రోజుకి ఉన్నారండి, మరుసటి రోజు కూడా ఉన్నారు. కానీ వెళ్ళినప్పుడు పట్టుకెళ్తానని వాళ్ళకి కూడా పక్కకి తీసేసాను. ఇంకా టమోటా చట్నీ అయితే ఒక పొయ్యి మీద పెట్టేసి, ఒక పొయ్యి మీద అయితే బియ్యాన్ని పెట్టానండి, కడిగి రైస్ని. ఇంకా ఈ మూవీ ఏంటో గుర్తుపట్టండి, లాస్ట్లో అయితే నేను రివీల్ చేస్తాను. మా వారు కూడా వచ్చేసారు ఇంకా నైట్. ఈ మూవీ అయితే చూస్తున్నామండి అందరం కలిపి. లాస్ట్లో అయితే మూవీ నేమ్ చెప్తాను. ఇంకా లాస్ట్లో చూస్తే అందరూ గుర్తుపట్టేస్తారండి. ఇంకా చట్నీ కూడా ఆడేసి పోపు అయితే పెట్టేశానండి. ఇంకా చల్లారిన తర్వాత ఇంకా దోసల పిండి ఆడాను కదండి, మా వారికి, అత్తయ్య గారికి, నాకు అయితే దోశలు వేసేసుకున్నాము. మావయ్య గారు అయితే భోజనం చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయారండి, మార్నింగ్ వస్తానని చెప్పి. ఇంకా మేమే ఉన్నాము. ఇంకా టిఫిన్ అయితే చేసేసామండి. పనులన్నీ అయ్యేసరికి చూడండి ఎన్ని గిన్నెలు అయినాయో. ఈ గిన్నెలన్నీ తోముకొని స్టవ్ అయితే నీట్గా తుడిచేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకున్నానండి. మరుసటి రోజు ఆదివారం అన్నమాట, ఇంకా స్పెషల్ ఉండాలి కదండి. పెసరట్లు అయితే వేద్దామని పప్పు నానబెట్టి అందరికీ అయితే పెరుగు కలిపేసి ఇచ్చేసానండి. ఈ క్లిప్ చూస్తే అర్థమైపోతుందండి అది ఏం మూవీయో. చందమామ మూవీ అన్నమాట. ఇంక ఈ మూవీ చూస్తూ నా పనులన్నీ అయ్యేసరికి ఇది ఎండ్కి వచ్చేసిందండి. ఇంక మూవీ చూస్తే ఎంజాయ్ చేసామండి. అంతేనండి ఈ వీడియో. బాయ్ బాయ్.